అందరికీ వందనాలు. ఈరోజు మీతో పిల్లల కోసం చెప్పాలన్నది నా ఉద్దేశం. ఈరోజు ఈ ధ్యానాంశం, ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి ధ్యానాంశం ఏంటనంటే, పిల్లలు దేవుడు ఎలాంటి వారు, పిల్లలు దేవుడు ఎలాంటి వారు అనే విషయాన్ని మనం వాక్యంలో కీర్తన గ్రంథం 127:3 మనము తరచూ చెప్పుకుంటూ ఉంటాం. ఏంటి అని అంటే, కుమారులు యెహోవాని గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే అని చెప్పుకుంటాం. మనం చెప్పుకోవడం అయితే బాగా చెప్పుకుంటాం, కానీ ఆయన బహుమానం లాగా మనం పెంచుతున్నామా? ఒకటి ఆలోచన చేయండి. పిల్లల కోసమే దేవుడు తల్లుల్ని సృష్టించాడు. పిల్లల కోసమే దేవుడు తల్లుల్ని సృష్టించాడు. ఆ తల్లి కోసం దేవుడు పిల్లల్ని సృష్టించలే. దేవుడు ఆదాము అవ్వలతో మీరు ఈ యొక్క భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటంటే, మీరు పిల్లల్ని కని ఈ భూమిని నింపమన్నాడు. ఈ భూమి మీద మీరు కనిన పిల్లలు అందరూ కూడా నా పిల్లలుగా ఉంటారని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు తల్లులతో చెప్తా ఉన్నాడు, మీరు నా కోసం పిల్లలు కనండి, ఆ పిల్లల్ని నా కొరకు పెంచండి అంటున్నాడు. మీరు అలా పెంచుతా ఉన్నారా? పిల్లల్ని కని మీరు ఎలా పెంచుతున్నారు? పిల్లల్ని కని మీరు ఎలా సాకుతా ఉన్నారు? ఈరోజు కొంతమంది అయితే చాలా దారుణంగా పిల్లల్ని బాధ పెడతా ఉంటారు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆ పిల్లల్ని కొట్టడం కానీ, ఆ పిల్లల్ని తిట్టడం కానీ, ఆ పిల్లల్ని చీదరించుకోవడం కానీ, ఆ పిల్లల్ని టార్చర్ పెడతా ఉంటుంటారు పిల్లల్ని. మా యొక్క నేను డాల్ఫిన్ హోటల్ ఏరియాలో ఉన్నప్పుడు 75 ఫీట్ రోడ్ దగ్గర మా ఇంటికి పక్కనే ఒక కుటుంబం ఉండేది. అతడికి పెళ్ళయింది, పిల్లలు లేరని చెప్పేసి భార్యని విడిచిపెట్టేశాడు. అయితే అతడు మరొక పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు మరో పెళ్లి చేశాడు. ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆ రెండో పెళ్లి భార్య కూడా పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఒక బాబుని తెచ్చుకొని పెంచుకున్న తర్వాత ఆ బాబు వాళ్ళ ఇంట్లో ఒకరోజు చాలా ఏడుస్తూ ఉన్నాడు. పిల్లలకి ఏదైనా నోరు లేని పిల్లలు కష్టం వస్తే చెప్పుకోవటానికి ఇది అని చెప్పటానికి ఎలా వీలు పడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఈ ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తాడు. వాడు ఊడుకోవట్లేదని చెప్పేసి అట్లకర్ర ఎర్రగా కాల్చి ఆ బిడ్డ పిరిదెల మీద పెట్టేసింది. ఆ పిరిదెలు 2 కాలిపోయాయి. ధనుర్వాతం లాగా పిల్లడికి ఒళ్ళంతా షేక్ అయిపోయి జ్వరం వచ్చేసి మరి ఆ పిల్లడు కోమా స్టేజ్కి వెళ్ళిపోయినాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ వార్త తెలిసి మేము తల్లడిల్లిపోతా ఉన్నాం. అయ్యో, మన పిల్లల్ని పెంచుకోవడానికి అడిగారు, అయ్యో ఇవ్వలేదు. నిజంగా ఆ బిడ్డడి స్థానంలో నా బిడ్డుంటే ఇంకెంత కుమిలిపోతాను. అయ్యో, ఎవరో బిడ్డ, మనకి తెలియలేని బిడ్డకే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. మన బిడ్డని అలా చేస్తే ఇంకెంతగా కుమిలిపోతాం. ఎవరి పిల్లలైనా పిల్లలేనండి. నిజంగా ఆ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మేము ఇంటందరం వెళ్ళి చూసాము. ఆ పిల్లడు కాలిపోయి చాలా జ్వరంతో చిక్కిపోయి చాలా నీరసమైపోయి ఉన్నాడు. ఆ శరీరం అంతా కాలిపోయింది, వెనకాల భాగం అంతా కూడా. ఎంత విచారం. ఒక ప్లే స్కూల్లోనైతే ఒక ఆయా ఆ పిల్లోడిని ఊరుకు పెట్టలేక ఏడుస్తున్నాడని ఎత్తి కుదేసి కాలు యొక్క మడిమితో ఒక్క గుద్దేసరికి ఆ పిల్లడు అమంత దూరం పడిపోయాడు. తల్లిదండ్రులు ఈ పిల్లడు ఇంటికి వచ్చినా సరే ఇలా ఉన్నాడు, ఏంటి ఏడుపు ఆపటం లేదు, ఏమైంది అని పరిశోధించినప్పుడు పిల్లడికి ఏదో దెబ్బ తగిలిందమ్మా అని. అప్పుడు ఇక్కడ ఏదో జరిగి ఉంటుందని సీసీ కెమెరాలు చూసేటప్పుడు ఈ యొక్క విషయం ఆ సీసీ కెమెరాలో కనిపించింది. అది మొత్తం ప్రపంచమంతా వైరల్ అయింది. అంత దారుణంగా కొంతమంది అయితే పిల్లల్ని ఆ యొక్క మంచాలకేసి కట్టేసి కొట్టేస్తూ ఉంటారు. బహుమానాలేంటి? దేవుడి బహుమానాలు. నిజంగా పిల్లల్ని కొట్టడానికి మనసు ఎలా వస్తుంది?
ఆ పిల్లల్ని చూస్తూ ఉంటుంటే ఎంతో 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 అంత అంత క్యూట్గా ఉంటారు, అంత సుందరంగా ఉంటారు, అంత అందంగా ఉంటారు. అలాంటి పిల్లలు వాళ్ళ ముఖాలుగా చూస్తే జాలి వేస్తుంది. నిజంగా చెప్పాలంటే మరి హాగరుతో దేవుడు ఇలా అంటాడు. ఏమంటాడు తెలిసిన? ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనంలో, ఆదికాండం 21:17 వచనంలో అంటాడు, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విన్నాడు. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విన్నాడు. పిల్లలు ఏడుస్తే, పిల్లలు దుఃఖపెడితే పిల్లరా, ఆ పిల్లల స్వరం దేవుడు వింటాడు. పిల్లల ఉసురు తల్లులకి ఘోరంగా తగులుతుంది, తల్లిదండ్రులకి. కాబట్టి జాగ్రత్త. అది ఎవరైనా కానీ పిల్లల్ని చాలా ప్రేమగా, ఆప్యాయతగా, దేవుడు బహుమానాలుగా మనం చూడవలసిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే పిల్లల్ని మనకి సెక్యూరిటీగా ఉంచాడు. నిజంగా పిల్లల్ని చూసినప్పుడు ఎంత ఎంత మురిసిపోతుంటామో. నిజంగా పసిపిల్లలు దేవుడిచ్చే బహుమానాలు. వారు పూల తోటలోని సుందరమైన రోజా పుష్పాలు. వారు మాట్లాడే ఆ మాటల్లో మనం చూస్తాము వికసిస్తూ విరబూసే పుష్పాలు. వారు పకపకా నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే మన మనసంతా నిండెను అవధులు లేని ఆనందాలు. వారు నవ్వినప్పుడు కనిపిస్తాయి వారి బొగ్గల్లో నుండి వెలువడినటువంటి గులాబీ అందాలు. అంత క్యూట్గా ఉంటారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా వారు నవ్వుతూ ఉంటే ఎంత ఆనందమో. నిజంగా నేనైతే వారిని పొగడకుండా ఉండలేను. కొందరు పిల్లల్లో దేవుడు వంటి పిల్లలు అని అంటూ ఉంటారు. ఎందుచేతనంటే అన్నం అంత తెల్లగా ఉండు పసిపిల్లల మనస్సు, కూర అంత రుచికరమైనదిగా ఉండు పసిపిల్లల పలుకులు, పెరుగు అంత స్వచ్ఛమైనదిగా ఉండు పసిపిల్లల చూపులు, పాయసం అంత తియ్యగా ఉండు కిలకిలా నవ్వే పసిపిల్లల నవ్వులు. ఇలా విందు భోజనం అంత ఆనందమును కలిగించు పసిపిల్లల ప్రేమ. ఇందుకే రచయితలు అన్నారు, పిల్లలు దేవుడు చల్లని వారు, కల్లా కపటం ఎరగనటువంటి ప్రేమామయులు అని. కనుకన పిల్లలు వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, మనం వారిని కరుణించాలి. చాలామంది పిల్లలకి వేలు, లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పుట్టినరోజులు చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లరా, మరి పిల్లలకి పుట్టినరోజులు చెయ్యకూడదని నేను చెప్పటం లేదు. పిల్లలకి పుట్టినరోజులు చేయటం మంచిది. ఆ పిల్లల్ని దేవుని యందు జ్ఞానముతోనూ దేవుని యందు భయభక్తులతోనూ పెంచటం బహు మంచిది, చాలా మంచిది. పిల్లరా, అలాగ పెంచని తల్లిదండ్రులు దేవుని దృష్టికి నేరస్తులు అవుతారని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. అలా పెంచని తల్లిదండ్రులు దేవుని దృష్టికి నేరస్తులు అవుతారు. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఈ యొక్క మరి ఆ యొక్క ఈ బెన్యామీను గురించి, వారి యొక్క సహోదరులు యాకోబుకు ఉన్నటువంటి 12 మంది బిడ్డలు యాకోబుకి, ఆ యొక్క చివరి వాడైనటువంటి బెన్యామీను గురించి యోసేపుతో వాళ్ళ అన్నదమ్ములు అంటారు. యోసేపు అప్పుడు ఐగుప్తులో రాజుగా ఉన్నాడు. అది ఆదికాండం 44వ అధ్యాయం 30-31 వచనంలో, కావున తమ దాసుడైనటువంటి నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణం ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అలా అని యాకోబు మరి ఆ యొక్క యోసేపుతో వాళ్ళు చెప్తారు, అయ్యా నా తండ్రి ప్రాణం ఈ కుర్రోడు ప్రాణంతో పెనవేసుకుంది. నా తండ్రి దగ్గరికి మేము వెళ్ళేటప్పుడు ఈ బిడ్డవాళ్ళు లేనప్పుడే నా తండ్రి చనిపోతాడు. నిజంగా తండ్రి చనిపోయాడా అని అంటే, నిజంగా ఆ పిల్లవాడిని తీసుకురాలేదు అని తెలిసినప్పుడు ఎంతో దుఃఖం, ఎంతో బాధ, ఏడ్చాడు.
అంటే చనిపోయినంత దుఃఖాన్ని వ్యక్తపరిచాడు. అలాగే దేవుడు కూడా ఈరోజు మరి చాలా దుఃఖపడతాడు, వేదన పడతాడు అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా అంతే, నీ బిడ్డలు దేవుని ఎదుట లేకపోతే దేవుడు కూడా అంతే బాధపడతాడు. యేసు లాజరు విషయమై ఏడ్చినట్టు, యెరూషలేము విషయమై ఏడ్చినట్టు ఏడుస్తాడు. నీ పిల్లల్ని దేవునికి దూరం చేయవద్దని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు. నీ పిల్లల్ని దేవుడికి దూరం చేయవద్దు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లల పుట్టినరోజులు తల్లిదండ్రులకు పండుగ రోజు. కానీ ఆ పిల్లలను దేవుని యందు భయభక్తులతోనూ దేవుని జ్ఞానముతోనూ పెంచకపోతే ప్రతి పుట్టినరోజు అది వారికి దండుగ రోజు. ఇందుకు వస్తుంది దేవుని ఎదుట లెక్కప్పగించవలసిన ఒక రోజు. అందుకు పుట్టినరోజులు చేయటం మంచిది, వారిని దేవునిలో పెంచటము బహు మంచిది. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పైకి ఉన్నతంగా పెంచాలి, ఉన్నతమైనటువంటి ధనవంతులుగా ఉండాలి, చాలా ఆస్తివంతులుగా మరి ఉండాలి అని చెప్పేసి తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కోరుకుంటా ఉంటారు. కాబట్టి పిల్లరా ఒక విషయం చెప్తా, ఇలాగ పైకి ఎదిగినటువంటి ఒక వ్యక్తిని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తా. లేదా అతను ఎంత పైకి ఎదిగాడంటే నిజంగా ఆయనకు ఒక సొంతంగా ఒక ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ మీద కింగ్ ఫిషర్ అని చెప్పి ఆ పెద్ద అక్షరాలతో రాసి ప్రపంచం అంతా ఊరేగాడు. అన్ని దేశాల్లో కూడా కింగ్ ఫిషర్ అంటే మంచి పేరు. ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు కింగ్ ఫిషర్ తాగించి. చివరికి ఊగి పడిపోయినాడు. మన దేశంలో ఈ యొక్క 2016లో ఆయన 4,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఎస్కేప్ అయిపోయినాడు. 4,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఒకరోజు ఆయన ఇండియన్ నేషనల్ క్రికెట్ చూస్తూ ఉంటుండగా సీసీ కెమెరా ఆయన మీద పడ్డది. వెంటనే అదిగదిగదిగో విజయ్ మాల్యా అక్కడ ఉన్నాడని చెప్పేసి అన్నారు. వెళ్ళి వెంటనే సంకెళ్ళు వేసి తీసుకురావటానికి మనకి రైట్స్ ఉన్నాయా? లేవు కదా. దానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది కదా. కాబట్టి మన దేశంలో ఉన్నంత వరకే మనం ఆయన ఏమైనా చేయగలం. మన దేశం దాటిపోతే ఎవరిని ఏమీ చేయలేం. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. అందనంత దూరంగా ఉపగ్రహాలతో వేటాడినా దొరకనటువంటి రీతిలో పారిపోయి దాక్కున్నటువంటి పరిస్థితులు. మీరు ఆ రీతిగా లోకంలో ధనవంతులుగా గొప్పోళ్ళుగా ఎదగాలని చెప్పేసి ఆశపడద్దు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మీ పిల్లల్ని ధనం కోసం పడిచచ్చే వారినిగా పెంచక నిజదేవుని కొరకు పరితపించే వారినిగా పెంచండి. వారు ఈ ప్రపంచాన్ని జాగృతం చేసేవారుగా నీతితో నింపుతారు. వారు ఈ ప్రపంచాన్ని జాగృతం చేస్తారు, ఈ ప్రపంచాన్ని నీతితో నింపుతారు, నిజాయితీతో బ్రతుకుతారు, దేవుని రాజ్యంలో ఉంటారు. అందుకు మీ బిడ్డల్ని దేవుని యొక్క బహుమానాలుగా పెంచాలని కోరుకుంటా ఉన్నాను. దేవుడు మరొక వాక్యం ద్వారా ఈ మిగతా భాగాన్ని మీతో వివరించాలని ఆశపడతా ఉన్నాను. థ్యాంక్ యూ.